రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్త పింఛన్లు మంజూరుకి కసరత్తు మొదలుపెట్టింది. అర్హులైన వారికి నెల నెల ఆర్థిక భరోసా కల్పించేందుకు చర్యలు చేపట్టింది. వీలైనంత తొందరగా కొత్త పింఛన్లు మంజూరు చేయడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వచ్చే నెలలోపే ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. నూతన పింఛన్లకు సంబంధించి రేపటి నుంచి చేయూత వెబ్ పోర్టల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. దరఖాస్తుల స్వీకరణకు 2 వారాల గడువులు ఇవ్వనున్నారు. మరో 2 వారాల పాటు దరఖాస్తుల పరిశీలన చేయనున్నారు. అనంతరం వాటిని 10 రోజుల్లోనే జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు ఆమోదించనున్నారు. మొత్తంగా ఈ ప్రక్రియ పూర్తవడానికి 5-6 వారాలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 16న ములుగు జిల్లాలో హామ్ విధానంలో గ్రామీణ రహదారుల నిర్మాణ పనుల పైలాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించి ప్రారంభిస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలోనే కొత్త పింఛన్ల మంజూరీను ప్రకటించే అవకాశం ఉంది. కొత్త పింఛన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన దరఖాస్తు ఫారాన్ని చేయూత వెబ్ పోర్టల్ చేయూత.తెలంగాణ.gov.in ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. మీ సేవా కేంద్రాలు, ఎంపీడీఓ కార్యాలయాలు, మండల సమైక్యాలు, మున్సిపల్ ఆఫీసులు, వార్డు కార్యాలయాల్లో ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం కల్పించనున్నారు. అప్లికేషన్ సమర్పించిన అనంతరం దరఖాస్తుదారుడి వివరాలను ఐటీ శాఖకు చెందిన 360 సమగ్ర వేదిక డేటాబేస్ ద్వారా పరిశీలిస్తారు. అనంతరం సంబంధిత ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, జిహెచ్ఎంసీ, ఎంఎంసీ, సిఎంసీ, డిప్యూటీ కమిషనర్, తహసీల్దార్కు పంపించి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తారు. వెరిఫికేషన్ ఆఫీసర్ క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుడి అర్హతలను పరిశీలించి చేయూత సామాజిక భద్రతా పింఛన్ను నిబంధనలకు అనుగుణంగా ఉన్నారా లేరా అన్నది నిర్ధారిస్తారు. అర్హులైన జాబితాను సంబంధిత అధికారులు ఆన్లైన్లో ఎంటర్ చేసి డిఆర్డీఓ హైదరాబాద్లోని డిఆర్ఓ పంపిస్తారు. ఆ తరువాత జిల్లా కలెక్టర్ ఆమోదం తీసుకొని పింఛన్లను మంజూరు చేస్తారు. ఆ వెంటనే లబ్ధిదారులకు ప్రతి నెల పింఛన్ విడుదల చేస్తారు. ప్రస్తుతం అర్హులకు అందుతున్న పింఛన్లు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు, రక్త సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, వినికిడి శక్తి లోపం 51% ఉన్నవారు, అర్హులైన దివ్యాంగులకు నెలకు 4016 రూపాయలు, మిగిలిన కేటగిరీల వారికి నెలకు 2016 రూపాయలు చెప్పున పెన్షన్ అందజేస్తారు. అర్హులైన వారు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని నింపిన అప్లికేషన్ను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, పట్టణాల్లో వార్డు అధికారులు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించవచ్చు. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, వయసు ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ తప్పనిసరిగా జత చేయాలి. వీటితో పాటు సంబంధిత కేటగిరీని బట్టి మరణ ధృవీకరణ పత్రం, వైద్య ధృవీకరణ పత్రం, చేనేత శాఖ ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిశ టీవీ.